జమ్మూ కాశ్మీర్లో మతం మారి హంజాగా జీవిస్తున్నాడనే వార్తలతో కలత చెందిన ఒక కుటుంబం ఇప్పుడు తమ కుమారుడు తిరిగి స్వమతంలోకి రావడంతో ఆనందంలో మునిగిపోయింది. బిజ్నోర్కు చెందిన యువకుడు విశాల్ కొన్ని రోజుల క్రితం వరకు వివాదాల మధ్య వార్తల్లో నిలిచినా ఇప్పుడు గ్రామ ఆలయంలో ప్రత్యేక పూజల మధ్య ఘర్ వాపసీ చేసుకుని తిరిగి తన కుటుంబంతో కలవడం స్థానికంగా భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. గ్రామస్తుల హర్షధ్వానాలు, కుటుంబ సభ్యుల ఆనందం మధ్య జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో మరోసారి ఘర్ వాపసీ అంశాన్ని జాతీయ చర్చగా మార్చింది. అయితే ఇది అసలు బలవంతపు మత మార్పిడేనా లేక రాజకీయంగా మారిపోయిన మరో సున్నితమైన వివాదమా? లెట్ us watch. ఉత్తరప్రదేశ్లో మరోసారి మత మార్పిడి వివాదం రాజకీయ సామాజిక చర్చకు దారితీసింది. బిజ్నోర్కు చెందిన యువకుడు విశాల్ జమ్మూ కాశ్మీర్లో బలవంతంగా మతం మార్చుకోవాల్సి వచ్చిందనే ఆరోపణలతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం విశాల్ కొన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్లో ఒక సెలూన్లో పనిచేస్తుండగా అతని స్నేహితుడు వసీం సహా కొందరు కలిసి అతన్ని ఇస్లాం మతంలోకి మార్చి హంజా అనే పేరుతో పరిచయం చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ద్వారా కుటుంబ సభ్యులకు తెలిసిందని చెబుతున్నారు. ఈ ఘటనపై కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో పాటు స్థానిక హిందుత్వ సంస్థలు, రాజకీయ నాయకుల సహాయం కోరింది. దీంతో విశాల్ను తిరిగి బిజ్నోర్కు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గంగాజలంతో శుద్ధి చేసి ఘర్ వాపసీ కార్యక్రమం చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అతను తిరిగి తన సొంత మతానికి మారడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై మరోవైపు అధికారిక దర్యాప్తు, వాస్తవ పరిస్థితులు ఏమిటన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్లో ఘర్ వాపసీ అనే అంశం గత కొన్నేళ్లుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. హిందుత్వ సంస్థలు దీన్ని తిరిగి స్వమతంలోకి తీసుకురావడంగా అభివర్ణిస్తుంటే విమర్శకులు మాత్రం దీనిని కూడా మతమార్పిడిగానే చూడాలని వాదిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ యూపీలో ఇలాంటి కార్యక్రమాలు పలు సందర్భాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఆగ్రా, అలీఘడ్, బరేలీ వంటి ప్రాంతాల్లో గతంలో సామూహిక ఘర్ వాపసీ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపాయి. ఇలాంటి పరిణామాల మధ్యే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2020లో చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ చట్టంను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రేమ వివాహం, ప్రలోభాలు, బెదిరింపులు లేదా మోసాల ద్వారా జరిగే మత మార్పిళ్లను అడ్డుకోవడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ఈ చట్టం ప్రకారం బలవంతపు లేదా మోసపూరిత మత మార్పిళ్లకు కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంది. అలాగే స్వచ్ఛందంగా మతం మార్చుకోవాలనుకునేవారు ముందుగా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన నిబంధనలున్నాయి. అయితే ఈ చట్టంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఇది మోసపూరిత మార్పిళ్లను అడ్డుకునేందుకు అవసరమని ప్రభుత్వం, హిందుత్వ సంస్థలు చెబుతుంటే, మరోవైపు మైనార్టీ వర్గాలు, మానవ హక్కుల సంస్థలు మాత్రం ఈ చట్టం ఎంపిక చేసిన కేసులకే ఎక్కువగా ఉపయోగపడుతుందని విమర్శిస్తున్నాయి. ఇక ఇప్పటికే యూపీలో మత మార్పిళ్ల అంశం అత్యంత సున్నితమైన సామాజిక, రాజకీయ అంశంగా మారింది. ఒకవైపు వ్యక్తిగత విశ్వాస స్వేచ్ఛ, మరోవైపు బలవంతపు మార్పిళ్ల ఆరోపణలు. ఈ రెండింటి మధ్య సమతౌల్యం ఎలా సాధించాలన్న ప్రశ్న పెద్ద చర్చగా నిలుస్తోంది. బిజ్నోర్ ఘటన కూడా ఇప్పుడు అదే చర్చను మరోసారి జాతీయ స్థాయిలో ముందుకు తెచ్చింది. రైట్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో ధాన్యం చుట్టూ రాజకీయం నడుస్తోంది. రైతుల ప్రాణాలు పోతున్నా పంటలు కొనరా అని ప్రశ్నిస్తూ